రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దీనిపై బలమైన వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. వీరితో పాటు సుప్రీం విచారణకు హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి. తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా 42% రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించి పూర్తి వివరాలు సేకరించినట్టు తెలిపారు. ఆ తర్వాత జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసి ఆగస్టు 30న బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారని మంత్రులు వివరించారు. అందుకే మంత్రివర్గం తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలను సుప్రీంకోర్టులో విచారణకు ముందు ప్రభుత్వం తరపున సమన్వయం కోసం పంపారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దీనిపై బలమైన వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. వీరితో పాటు సుప్రీం విచారణకు హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, ఈసీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి రిట్ పిటిషన్ పైన ఈరోజు వాదనలు అనేది కూడా వినబోతా ఉంది. బంగా గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ఇద్దరు సీనియర్ న్యాయవాదులు, ముఖ్యంగా అభిషేక్ మను సింఘ్వి అలాగే సిద్ధార్థ్ దవే, ఇద్దరు సీనియర్ న్యాయవాదుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు హైరాణలు కూడా చేస్తున్నారు. వారిద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు అనేది కూడా వినిపించబోతున్నారు. నిన్న రాత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముగ్గురు కూడా ఢిల్లీకి వచ్చారు. నిన్న రాత్రి కొంతమంది న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం కూడా కోర్టులో వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తాల్సినటువంటి అంశాలపైన ఒక సుదీర్ఘంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలోనే గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, ఉన్నటువంటి మార్గదర్శకాలు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో 80% వరకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికృత డేటా కనుక ఉన్నట్లయితే, అంటే ప్రజలకు సంబంధించి డేటా కనుక ఉన్నట్లయితే డేటా సపోర్ట్ తోటి వారికి రిజర్వేషన్లు కల్పించుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా గతంలో 1991 ఒక తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని వాదనలు వినిపించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే 80% రిజర్వేషన్లు కూడా అమలవుతున్నటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టీపాక్ పేరుతోటి ఒక సమగ్ర సర్వేని నిర్వహించింది. డోర్ టు డోర్ ఎన్యూమరేటర్లు వెళ్లి డాటాను అనేది కూడా కలెక్ట్ చేశారు. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా అసెంబ్లీ ముందుకు తీసుకురావడంతో పాటు 2 బిల్లులను కూడా 2 సార్లు రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసి దాన్ని గవర్నర్ పంపించినటువంటి సంగతులు కావచ్చు. వీటన్నిటిని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాదనల సందర్భంగా గతంలో 1991లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, ఎందుకంటే అధికృతమైనటువంటి డేటా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్టుగా ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో డేటా అనేది కూడా కలెక్ట్ చేయలేదు. వాటికి సంబంధించినటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి తమ దగ్గర ఉన్నటువంటి జనాభాకు సంబంధించి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దృష్టిలో ఉంచుకొని ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోను తీసుకొచ్చాము. వాటితో పాటు పొలిటికల్ రిజర్వేషన్లే కాకుండా విద్యా, ఉపాధి వంటి అంశాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఈ విషయంలో ముఖ్యంగా ఇలాంటి వాదనలు వినిపించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో 8వ తారీఖున ఈ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ అనేది కూడా ఉంది. కాబట్టి ఆ సందర్భంలోనే హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ కు సంబంధించినటువంటి దానిపైన సుప్రీంకోర్టు ఈరోజు వాదనలు వింటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. హైకోర్టు మార్గదర్శకాల కాదు, ఆ తర్వాతనే సుప్రీంకోర్టుకు రావాల్సిందిగా పిటిషనర్ కు ఆదేశిస్తుందా, లేకపోతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి, ఎందుకంటే 50% క్యాప్ ఉంది, 50% క్యాప్ ని
సుప్రీంకోర్టే గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి వాటికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దీనిపైన వాదనలు వినాలంటూ కూడా తను రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.